అది గ్యారెంటీ. ఎన్ని సీట్లు వస్తారని నేను చెప్పలేదు, కానీ గవర్నమెంట్ ఫామ్ చేయలేదు. అంత పొజిషన్ రాదు. రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన వాళ్ళు ఎవరైనా ఉంటే అది ప్రధానమంత్రి, హోమ్ మినిస్టర్ తప్ప ఇంకోటి కాదు. రాజకీయ కక్షతోటి చర్యలు తీసుకోవడం తప్ప నిజమైన నేరస్తుల మీద చర్యలు తీసుకోవడం లేదు. ఇప్పుడు కేజ్రీవాల్ని అరెస్ట్ చేసి లోపలేశారు. వాళ్ళు 100 కోట్ల రూపాయల స్కామ్ అది. జార్ఖండ్ ముఖ్యమంత్రి 2-3 వేల కోట్ల రూపాయల అవినీతి, అతను జైల్లో వేశారు. వేల కోట్ల రూపాయలు చేసిన ఇక్కడ ఉన్నారు కదా, లక్షల కోట్ల రూపాయలు తిండి బయటికి వెళ్ళిపోయారు. జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు 45-46 వేల కోట్ల రూపాయల అవినీతితో ఉండి 11 కేసులు పెండింగ్లో ఉండి అతను బయట హాయిగా ఉన్నాడు. ఈ 5 ఏళ్ల పాటు మోసాడు. ఈ ఎన్నికలప్పుడు మాత్రమే చివరికి జగన్ ప్రత్యేకంగా మాట్లాడాడు ఒక మాట, ప్రైమ్ మినిస్టర్. అంతమంది ఎప్పుడు మాట్లాడలే. అది ఎందుకంటే సౌత్ ఇండియా సీట్లు కావాలి, ఇంకా జగన్మోహన్ రెడ్డి అయితే సీట్లు ఇవ్వడు. కానీ మిడిల్ ఏజ్లో ఉన్నటువంటి, యంగ్ ఏజ్లో ఉన్నటువంటి మహిళలు ఎవరు కానీ జగన్మోహన్ రెడ్డి ఓట్లు వేయలేదు. వాళ్ళకంటే యాంటీ చేస్తారు, కసి పెరిగింది. లేకపోతే విదేశాల్లో ఉన్న వాళ్ళు మొదలుకొని ఈ దేశంలోని ఇతర రాష్ట్రాలను మొదలుకొని మొత్తం మంది తెగబడి చోట్లు వేశారు. కసి కొద్ది. కసి ఎవరి పైన ఉంది? కసి జగన్మోహన్ రెడ్డి పైన ఉంది. కసి పైన లేదు, కసి కొద్ది ఓట్లు వేశారు. దానికి కారణం లేకపోలేదు. ఆయన ప్రమాణ స్వీకారం చేసిన మొదలుకొని విధ్వంస కార్యక్రమాలే కదా, ప్రజా దర్బారు పగలగొట్టు మొదలుకొని వరుస పెట్టి మొత్తం రివర్సే. ఆయన కొంచెం తెలిసేటట్టు ఉండుంటే, తెలిసేటట్టు లేదని కాదు, పాడు తెలుగు చాలా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు పెట్టిన ప్లాన్ గాన దాన్ని ఇంకా ముందుకు తోసుకెళ్ళి ఉంటే, ఆయన 10 కిలోమీటర్ స్పీడ్లో స్టార్ట్ అయితే ఈయన 100 కిలోమీటర్ స్పీడ్ కానీ లాక్కుంటుంటే డెఫినెట్గా గెలిచేవాడు. రాజధాని వచ్చేసి ఉండేది, పోలవరం వచ్చేసి ఉండేది, కడప స్టీల్ ప్లాంట్ వచ్చి ఉండేది, రాష్ట్రం అభివృద్ధి అయ్యి ఉండేది. ఈయన ఎంతసేపు అయినా చంద్రబాబుని అడుగుపెట్టిన చోట అడుగుపెట్టకుండా అనిపిస్తుంది నెగిటివ్ కొట్టాడు. అంటే నెగిటివ్ ఆలోచనే. అవినీతిని ఇన్ని రకాలుగా చేయొచ్చా అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి నేర్చుకున్నాను. అంత ఇప్పుడు మోడీ చెప్పాడు కదా, ఈస్ ల్యాండ్ మాఫియాస్ కానీ మైన్స్ మాఫియా అని చెప్పాడు కదా, ప్రైమ్ మినిస్టర్ చెప్పాడు. అవినీతి చెప్పాడు, అది గ్యారెంటీ. ఎన్ని సీట్లు వస్తారని నేను చెప్పలేదు, కానీ గవర్నమెంట్ ఫామ్ చేయలేదు. అంత పొజిషన్ రాదు. రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన వాళ్ళు ఎవరైనా ఉంటే అది ప్రధానమంత్రి, హోమ్ మినిస్టర్ తప్ప ఇంకోటి కాదు. రాజకీయ కక్షతోటి చర్యలు తీసుకోవడం తప్ప నిజమైన నేరస్తుల మీద చర్యలు తీసుకోవడం లేదు. ఇప్పుడు కేజ్రీవాల్ని అరెస్ట్ చేసి లోపలేశారు. వాళ్ళు 100 కోట్ల రూపాయల స్కామ్ అది. జార్ఖండ్ ముఖ్యమంత్రి 2-3 వేల కోట్ల రూపాయల అవినీతి, అతను జైల్లో వేశారు. వేల కోట్ల రూపాయలు చేసిన ఇక్కడ ఉన్నారు కదా, లక్షల కోట్ల రూపాయలు తిండి బయటికి వెళ్ళిపోయారు. జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు 45-46 వేల కోట్ల రూపాయల అవినీతితో ఉండి 11 కేసులు పెండింగ్లో ఉండి అతను బయట హాయిగా ఉన్నాడు. ఈ 5 ఏళ్ల పాటు మోసాడు. ఈ ఎన్నికలప్పుడు మాత్రమే చివరికి జగన్ ప్రత్యేకంగా మాట్లాడాడు ఒక మాట, ప్రైమ్ మినిస్టర్. అంతమంది ఎప్పుడు మాట్లాడలే. అది ఎందుకంటే సౌత్ ఇండియా సీట్లు కావాలి, ఇంకా జగన్మోహన్ రెడ్డి అయితే సీట్లు ఇవ్వడు. కానీ మిడిల్ ఏజ్లో ఉన్నటువంటి, యంగ్ ఏజ్లో ఉన్నటువంటి మహిళలు ఎవరు కానీ జగన్మోహన్ రెడ్డి ఓట్లు వేయలేదు. వాళ్ళకంటే యాంటీ చేస్తారు, కసి పెరిగింది. లేకపోతే విదేశాల్లో ఉన్న వాళ్ళు మొదలుకొని ఈ దేశంలోని ఇతర రాష్ట్రాలను మొదలుకొని మొత్తం మంది తెగబడి చోట్లు వేశారు. కసి కొద్ది. కసి ఎవరి పైన ఉంది? కసి జగన్మోహన్ రెడ్డి పైన ఉంది. కసి పైన లేదు, కసి కొద్ది ఓట్లు వేశారు. దానికి కారణం లేకపోలేదు. ఆయన ప్రమాణ స్వీకారం చేసిన మొదలుకొని విధ్వంస కార్యక్రమాలే కదా, ప్రజా దర్బారు పగలగొట్టు మొదలుకొని వరుస పెట్టి మొత్తం రివర్సే. ఆయన కొంచెం తెలిసేటట్టు ఉండుంటే, తెలిసేటట్టు లేదని కాదు, పాడు తెలుగు చాలా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు పెట్టిన ప్లాన్ గాన దాన్ని ఇంకా ముందుకు తోసుకెళ్ళి ఉంటే, ఆయన 10 కిలోమీటర్ స్పీడ్లో స్టార్ట్ అయితే ఈయన 100 కిలోమీటర్ స్పీడ్ కానీ లాక్కుంటుంటే డెఫినెట్గా గెలిచేవాడు. రాజధాని వచ్చేసి ఉండేది, పోలవరం వచ్చేసి ఉండేది, కడప స్టీల్ ప్లాంట్ వచ్చి ఉండేది, రాష్ట్రం అభివృద్ధి అయ్యి ఉండేది. ఈయన ఎంతసేపు అయినా చంద్రబాబుని అడుగుపెట్టిన చోట అడుగుపెట్టకుండా అనిపిస్తుంది నెగిటివ్ కొట్టాడు. అంటే నెగిటివ్ ఆలోచనే. అవినీతిని ఇన్ని రకాలుగా చేయొచ్చా అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి నేర్చుకున్నాను. అంత ఇప్పుడు మోడీ చెప్పాడు కదా, ఈస్ ల్యాండ్ మాఫియాస్ కానీ మైన్స్ మాఫియా అని చెప్పాడు కదా, ప్రైమ్ మినిస్టర్ చెప్పాడు. అవినీతి చెప్పాడు.